ఆ చీమలకి అర్థం కావట్లేదు. నేను కూడా ఒకవేళ చీమనయ్యి ఉంటే నేను వాటికి అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతాను. మీరు నడుచుచున్న మార్గము మంచిది కాదు, మీ దారి మీరు త్రోవ తప్పిన వారిగా వెళ్తున్నారు, మీ దారి ప్రమాదకరమైనది, మీ మార్గము ప్రమాదకరమైనది, మీ ప్రాణాలు పోయే ప్రమాదకరమైనదని నేను చక్కగా చెప్పేవాడిని, వాటికి అర్థమయ్యేవి అని అనుకున్నానంట. ఒక మనిషి ఒక చీమతో చెబితే అర్థం కాదు, ఒక మనిషి చీమయ్యి ఆ చీమలతో మాట్లాడితే అర్థమవుతుంది అని గ్రహించి అతడు అలా భావించాడు. మరి దేవుడు కూడా ఆ పరలోక సత్యాలను, ఆ పరలోక సువార్తను, ఆ పరలోక రాజ్యము గురించిన వార్తను నీకు నాకు ఆయన దేవుడయ్యుండి చెబితే అర్థమవుతుందా? ఆయన ప్రభువయ్యుండి చెబితే అర్థమవుతుందా? అర్థముగా దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవటం, దేవుని వాక్యమును అర్థం చేసుకోవటం మానవుని జ్ఞానమునకు అసాధ్యము. మానవునికి జ్ఞానమునకు అది ఎంత మాత్రమో అర్థం కాదు. దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నీ జీవితంలో ఏమై ఉన్నదో నీవు తెలుసుకోవటానికి నీ జ్ఞానముతో నువ్వు ఆలోచన చేస్తే అది ఎంత మాత్రమో అర్థం కాదు. ఆయన చేయుచున్న కార్యములు నీ కంటికి కనబడకుండా జరుగుచున్న దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో చేయుచున్న అద్భుతాలు నీ హృదయమునకు అర్థము కాకుండా జరుగుతున్నవి, నీవు గ్రహించలేకపోతున్నావు. ఎప్పుడైతే నీవు గ్రహించలేవు అని దేవుడు గ్రహించాడో ఆయన మానవ అవతారమును ఎత్తి ఆయన మనిషిలాగా ఈ భూమి మీదకు వచ్చి నీతో నాతో ఆ పరలోక రాజ్య సువార్తను ఎలా చెబుతున్నాడు తెలుసా? ఉపమాన రీతిలో చెబుతున్నాడు, చక్కగా అర్థమయ్యే రీతిలో